కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే 1,00,000 శ్రీ సూక్తాలు, 1,00,000 శ్రీ సూక్త సహితంగా అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే శ్రీ సూక్త 1,00,000 లోపల దశాంశం తర్పణం, దశాంశం హవనం. మరి ఈ ఉన్నటువంటి 3 రోజుల్లో పూర్తి కావడం ఉన్నటువంటి ఋత్వికులతో, ఇక్కడ ఉన్నటువంటి ఋత్వికులతో ఈ 3 రోజుల్లో పూర్తి అవ్వదు. అందుకని గురువుగారి యొక్క ఆజ్ఞ మేరకు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా బ్రాహ్మణోత్తములు, దాదాపు 70 మంది ఋత్వికులు గత వారం రోజుల నుంచి కూడా మరి ఆల్రెడీ పారాయణాన్ని 8 గంటల నుంచి 11 గంటల దాకా నిత్యం కూడా మరి వారు పారాయణాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 8వ రోజు వారు ప్రారంభించి మనకు అతి దూరంలో ఉన్నారు కనుక వారి సంఖ్యను కూడా మనం తీసుకుంటాం. వాళ్ళ యొక్క సంకల్పం అంతా కూడా దీని గురించి. వాళ్ళందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే వార్తక్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రాలేదు కనుక చివరి రోజున వారి ఇక్కడికి విచ్చేసి వాళ్ళతో పాటు వాళ్ళు కూడా పాల్గొంటారు. ఆ సంఖ్యను పట్టుకుంటే మనము 1,00,000 సంఖ్య మనం తీసుకోవడం జరిగింది. మరి లోక కళ్యాణం కోసం మన ప్రపంచం మీద ఇతర జనులు సకుటుంబంతో పాటు తన కంటి ముందర ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కుటుంబం కూడా చక్కగా జీవనాన్ని సాగాలి అని, అందరు జనులు సుఖంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి కోరికతో ఉండి ఆశీర్వదించి అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు కేవలం బ్రాహ్మణులు మాత్రమే. సంధ్యావందనం చేసినప్పుడు కూడా సర్వం కృష్ణార్పణ వస్తువు, భగవంతుడు అర్పణ చేస్తాం. మన సంధ్యావందనం మన కోసం, మన వ్యక్తిగతం కోసం మనం చేసే సంధ్యావందనాన్ని మన అభివృద్ధి కోసం చెయ్యం, లోకం కోసం మనం చేసేటువంటి క్రియ. ఈ లోకం లోపల మనకు ముందర ఉన్నటువంటి జనులందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనకు కూడా మన జీవనానికి కూడా సుఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక లోక హితం కోసం ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఒక సత్సంకల్పం తీసుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. మరి ఈ నిర్వహణకు మరి పిల్లలకి తన ఇంట్లో వేదాన్ని నేర్పుతూ ఒక వైదికమైనటువంటి ప్రక్రియలో వారి జీవనాన్ని ఉత్తమమైనటువంటి ధర్మమార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి గోపి శర్మ గారు. వారి నేతృత్వంలో, వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే మంచిగా లోకాలంతా కూడా సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటి మన వాళ్ళందరూ కూడా, వ్యక్తులు కూడా బ్రాహ్మణోత్తములు ఈ కార్యక్రమం సఫలీకృతం అవుతూ లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఈ కార్యక్రమము ప్రారంభం చేసినా కూడా ప్రకృతి అనేది కాస్త వికృతిగా మారుతుంది. ప్రకృతి వికృతిగా మారిన తర్వాత వాళ్ళ వికృతి కాస్తానికి కొంత సంక్షోభం అనేది ఉండాలి. సంక్షోభం కలిగినప్పుడే ఒక చక్కని వాతావరణానికి అది నాంది పలుకుతుంది. కనుక ప్రకృతి మాత, ప్రకృతి పురుషుడు కూడా మన మొన్నటి నుండి కూడా మనం టెంట్లు వేసుకోవడము, ప్రకృతి యొక్క విమర్శంతో మళ్ళీ ఇందాక చెప్పినట్టు గోపి శర్మ గారి యొక్క నేతృత్వంలో నేను మనమంతా కూడా వైదికమైనటువంటి కార్యక్రమాన్ని మనం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా, ఆలస్యమనే కాదు మనం అనుకున్న సమయమే, ఎందుకంటే శుక్రవారము వర్షము 9 గంటల 12 నిమిషాల దాకా ఉంది కనుక కొంత వ్యవస్థను ఏదైనా చేయడం అని అంటే దాని వెనకాల ఉండేటువంటి బాధలు వర్ణించడానికి రాదు.
స్టేజ్ చక్కగా తయారైన తర్వాత మైక్ పట్టుకొని నాలాగా ఎంతసేపు అంటే అంతమంది మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ వేదిక తయారు కావడానికి, ఆ పైకి ఎక్కి మైక్ పట్టుకునేదానికి ఆ అవకాశం సజావుగా సాగాలంటే ఆ స్టేజ్ తయారు చేయడానికి దాని వెనుక ఉన్నటువంటి శ్రమిస్తే తప్ప తెలియదు కదా. మాట్లాడమంటే నేను మాట్లాడతా, మీరు 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 అందరం మైక్ పట్టుకొని మాట్లాడతాం. కానీ ఆ మాట్లాడేదానికి పైకి ఎక్కాలంటే ఆ ఎక్కడానికి కావాల్సినటువంటి స్టేజ్ తయారు చేయడం గగనం. అది అంటే ఇబ్బందితో కూడుకున్నటువంటి కనుక ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మనం అధిగమిస్తూ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మరి మనకు మన చుట్టూతా ఉన్నటువంటి ప్రజానికానికి అందాలని చెప్పేసి నేను ఆ అమ్మవారిని నేను లక్ష్మీగంధపురారి యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ మరి మొన్ననే మేము శృంగేరి పీఠానికి మేము వెళ్ళినప్పుడు భారతీయ మహాస్వామి గారు ప్రత్యేకంగా మరి ఇక్కడ కొన్ని బీజాక్షరాలు ఇస్తూ వారి చేతుల ద్వారా పుష్పార్చన అనేది జరిగినటువంటి గురువుగారు ఆశీర్వదించారు అంటే దానికంటే గొప్ప ఏమి ఇంకా అన్యమేమి ఉండదు. నగురోడ దిగమ్నిస్య నగురోడ దిగంతట. కనుక గురువారి యొక్క ఆజ్ఞతో మనం ముందుకు అడుగు వేస్తా ఉన్నాం. అందరమే బాగుండాలి. మన బావులోపల బ్రాహ్మణోత్తములైన మన కుటుంబాలు కూడా అందులో ఉండాలి. ఈ కార్యక్రమం మన నిజామాబాద్లో 1,00,000 శ్రీ సూక్త కార్యక్రమం అనేది నాకు తెలిసి 1,00,000 అనే సంఖ్య మొదటిసారి నేను అనుకుంటున్నా. నాకు తెలియక జరిగి ఉండొచ్చునేమో, నాకైతే తెలియదు. కనుక ఏది అయినప్పటికీ లక్ష్మీ గణపతి మహా ఆలయంలో జరిగేటువంటి 6 రోజుల నుంచి ఈ రోజు వరకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు నాంది మరి గణపతి ఆలయం నుంచి జరిగింది అని చెప్పేసి నేను ఆనందంతో నేను ఈ మాట నేను చెప్తా ఉన్నా. కనుక భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మనందరం కలిసి చేద్దాం. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా మరి ఈ కార్యక్రమాలు సహకరిస్తూ మరి కార్యక్రమం యొక్క దిగ్విజయతకు మీరందరూ కూడా మీ చేయూతను ఇవ్వాలని చెప్పేసి నేను మరొక్కసారి పేరున మీకు అందరికీ లక్ష్మీ గణపతి ఆలయం తరఫున వైదికుల బృందానికి అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. మీకు అందరికీ కూడా బ్యాడ్జీలు ఇస్తాను. కాసేపట్లో మనం అక్కడికి వెళ్ళే ముందు అందరికీ బ్యాడ్జీలు ఇద్దాం. ఇప్పుడు సమయం అనుకున్న దానికంటే ఒక 15 నిమిషాలు అటుగా ఇటుగా నడుస్తుంది కనుక మనము ఇక శాంతి పాఠంతో వారు చెప్పే విధానం అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. శరణం 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 లక్ష్మీ గణపతి శరణం. శుభమస్తు. శాంతి భజనలు भगवान बादरायण सरस्वती व्यासं ततो जयमुदीरये शङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये
దానా తీస్తుండు. ఇటు రావద్దు, అక్కడే ఉన్నాడు వాంచుకోండి. గోమాతా కీ జై.
सकलापेन तुङ्गस्तनीं विकरप्रभां त्रिनयनां वाग्देवतामाश्रये सर्वे भगवैतरज्ञैरप्राणापहारोऽस्यमे विदधूं नरो जनवधे दण्डमुण्डार्दिनी भद्रं श्रीनाथया सुदुरिदं दुर्गे नमस्तेऽम्बिके आरोग्यं तत्त्वबन्धवितरदुर्गां सम्पदं शीतरश्मिः होरावं भूमिपुत्रः सकलगुणयुक्तवानशुः गङ्गेरङ्गुहारं मृद्धानलरभ्यतया विशन्ते वेदान्तविज्ञानसुनिश्चितार्थाः संज्ञानभोगात्मजगत्सुद्धसत्त्वाः ब्रह्मलोके तु परान्धकारे परावृतात् परिमुच्यन्ति सद्मे पापं वनमेस्तुभूतं व्यक्तं दरूरं वनमध्य सद्गुस्थं लङ्काविरहं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं भूमिरोदोस्वरप्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः स्य प्रकृतिलीनस्य यः परः समयर्याख्यानसिंहासनाधीश्वरानिगमागमसारहृदया साङ्ख्यत्रय प्रतिपादकारितमार्गप्रवर्तकारितस्वतन्त्रादिराजधानी विद्यानगरमहाराजधानी नाटकसिंहासनप्रमन्द्रादीरवासी विद्याशङ्करपादपद्माराधकाय जगद्गुरो विद्यातीर्थमहास्वामिदूतरकवनसञ्जाताय जगद्गुरो श्रीभारतीतीर्थमहास्वामि अरुन्धरो साष्टाङ्गप्रणामान् समर्पयामः मनोरथफलं पुत्रप्रप्रवधनं यस्मात् तस्मात् शिवं मे स्यादक्षान्तिं प्रयच्छमे भगवानकल्पोक्तसकलफलादाप्तरस्तु भवन्तो भवन्तो सकलफलाप्तिरस्तु सद्गुरुपदाक्षसिद्धिरस्तु परमर्थास्तु नमस्कारान् समर्पयामि भगवानबलं गत्या अर्चनप्रार्चनप्रियमेधां समेतपुष्पदावनाग्यवस्यै रत्नायाः संविधानाय सवघ्नाय वदेव वन्दिन्द्राग्निभ्यामवराधामहेता रुद्रामहे योगो जिद्धनदिरस्वदिद्या रक्तमेजे निर्गमे तदायामे सर्वकार्ये विविघ्नस्तस्योदागमे रामवरणं विष्णुं सजिवन्नं चतुर्भुजं सर्वविघ्नाय सर्वविघ्नोपशान्तये क्षीरार्थसिद्ध्यर्थं पूजितो यस्यासने सर्वविघ्नस्वस्मेघनाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः चन्द्राभ्यां नमः नदीवसिष्ठाभ्यां नमः विश्वाभ्यां नमः एकारामाभ्यां नमः परमेश्वराभ्यां नमः देवताभ्यो नमः स्थानदेवता लक्ष्मीगणाधिपतये नमः भागार्थं भावनाय नमः शङ्कराय नमः श्रीकेशाय नमः शङ्कराय नमः शङ्कराय नमः आश्रयाय नमः अर्जुनाय नमः योधाय नमः पुरुषोत्तमाय नमः अक्षराय नमः रामसिंहाय नमः गिराय नमः रातनाय नमः महेन्द्राय नमः हरे नमः ईशाय नमः ईश्वरब्रह्मणे नमो नमः विघ्नवन्दं परिवादनासदे विदेशानां प्रत्याभिरक्षति व्रतं महसमुद्रं वरुणस्तिरोदरे धीराक्षे बुद्धवने स्वागतं नमुने विदनं ब्रह्मणस्पदे विश्वतः तत्ततमोन्नतधामो अस्तुते सहितमहन्तस्तस्समासदा ॐ उत्तिष्ठन्तु भूपुरुषादाः पूजो भूमिभारताः समनगरमसमादरे प्राणायामोऽभियोगः कुर्युः अजाद्योनो समस्तदुर्गक्षोद्वारा श्रीपरमेश्वरस्य श्रीपरमेश्वरप्रीत्यर्थं पुराकृतार्थं महाविष्णुराज्ञया प्रोक्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्रीसूतनः व्रते धर्मस्वरण्यन्तरे कलियुगे प्रथमभागे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे पूर्वहतचलविभागे श्रीहरिस्य वायुव्यप्रवेशे कृष्णाभोगावयोः मध्यप्रवेशे लक्ष्मीगणपतिमहालये समस्तवेदना ब्राह्मण हरिहरिविन्दो अस्मवर्तमानगुणादिपदान्तराय प्रभोः मध्ये स्वस्तिश्रीज्योतिनामसंवत्सरे उदगणे ज्येष्ठर्षे शुक्लपक्षे प्रतिपत्तितौ
नक्षत्रे अनुराधा नक्षत्रे विश्वराशो नागराणी रामदेवत्याय श्रीकुमारस्य शतभिषं नक्षत्रे कुम्भराजो राजस्य गणशौर्या नामदेवस्य कृत्तिका नक्षत्रे वृषभराजो राजस्य अनन्तो श्रीरा नामदेवत्याः नामदेवती अंते भवस्य हरितरामदेवस्य लीलारामदेवत्याः पुनीतरामदेवस्य प्रीतिरामदेवत्याः सकुटुम्बस्य भवस्य भवस्य सुधाकरनामदेवस्य अंजना नामदेवत्याः साई चरणामदेवस्य साई संतोष नामदेवस्य सकुटुम्बस्य सर्वेषां भक्तानां नानागोत्रोद्भवस्य नानानामदेवस्य सकुटुम्बस्य सपुत्रकस्य सपुत्रिकस्य सभ्रातृकस्य सबान्धवस्य शाश्वतवर्गस्य शाश्वतसर्वभ्यानाम् अस्माकं सकुटुम्बः क्षेम स्थैर्य धैर्य विजय अफल आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यत फल सिद्ध्यर्थं मम ये ग्रहाः शुभस्थानेषु स्थिताः तेषां ग्रहाणां तैस्तैः क्रियमाण करिष्यमाण वर्तमान वर्तिष्यमाण सूचित भावित आगामी दुष्टारिष्ट परिहार द्वारा शुभ एकादश स्थान फल अवाप्ति अर्थं मनोभीष्ट सिद्ध्यर्थं अपमृत्यु दोष पीड़ा परिहार अर्थं नानाविध नरदृष्टि दोष निवारण अर्थं महाकाली महालक्ष्मी महासरस्वती देवता संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं आसेतु सीताधर्मप्रवासिनः तत्राप्यस्मिन् ग्रामे स्थितानां आगतानां रागविश्वनानां ब्राह्मणादि सम्पूर्णानां तत्त्ववर्णाष्टमोचितपरमानुष्ठानद्वारा जनतचित्तबुद्धिसम्पादनसाधनविदुष्टे समावादित आत्मविचार संजात प्रत्यग्ब्रह्मैक्यानुसन्धाननिष्ठान्वस्त अशोधानर्थं प्रापितानन्दोदित अखण्डानन्द ब्रह्मसाक्षात्कार प्राप्त्यर्थं ब्राह्मणानां वेदवेदाङ्गान् अग्निहोत्र विद्युदान सक्रिया फल सिद्ध्यर्थं सत्पूर्णारीणां शब्ददेवता तात्पर्य फल सिद्ध्यर्थं गवामति वत्साक्षणानन्तरम् अपरिमित क्षीर प्रदानेन समस्तगुण संतोषगमनार्थं तपस्विजनानां पञ्चेन्द्रिय सिद्ध्यर्थं गुरु दैव भक्तिपरायणानां निर्विघ्न तत्त्वदर्शना फल सिद्ध्यर्थं प्रदा प्रभुत्वाङ्ग प्रदानास्पैश्वर्यपदादि विविध ऐश्वर्य फल सिद्ध्यर्थं वैश्वानां हृदोत्सवानित्य सम्पादित धनधान द्वारा वेद सत्कर्मानुष्ठान योग्यता विद्यर्थं अस्ते भागदेवे तेलंगाना राष्ट्रे मुद्रामादारपत्तने महाक्षामणां ब्रह्मणादि प्रवेश अग्निभयदान चोराद समस्त पीड़ा परिहार अर्थं सर्वस्त्री गुरुराश्रित भूतत्तेन पिशाच ब्रह्मराक्षस वृक्षवदेव अग्निसंयुक्तापार गदसंयम्याघ वृतमुष्टिपतनीय नक्तग्रह शाकिनी दाकिनी हाकिनी राकिनी राकिनी ग्रहाजित प्रबोधदान शत्रुवर्षवादादपादि प्रयोगोपद्रवनाशनार्थं कालसर्पादि दोषमुदृश्यमान सर्वपत्रनाशनार्थं भुजाकुलादायानुष्ठान
కాళిక వాచిక మానసిక అశోకతాపన వృత్యర్థం అనేక శాస్త్రానుభవనాన ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిభౌతిక దుఃఖప్రేమ వృత్యర్థం సంపూర్ణ సకల అవాప్యర్థం దక్ష పూర్ణమాదాత్మీయో అగ్నిష్టోమ అగ్రాత్ర ఆప్తోరామ పౌండరీక రాజదేవాలు శతాబ్ద సంపూర్ణ సకలవాప్యర్థం కోటి సువర్ణగాన పంగురాసగోదాన హృదయాత్మ సౌమ్య సంగానందం దేవదాన రక్షకో సమీరగోదాన సర్వాలంకార సంయుక్త సహస్రాశ్వదాన స్వస్థ సువర్ణాభరణాంశోడు అన్యారాయ ప్రధానోత్తరోత్తరానేకం అనేకాల స్వగోదావాప్యర్థం ఏతద్దినావధి జన్మదినోత్తరార్చిత సమస్తవాపక్షయార్థం ధర్మార్థకామోక్షచతుర్నబల హృదయాత్మసిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సూర్యాగుణాం గ్రహాణం ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మహాలక్ష్మీదేవత సంపూర్ణ అనుగ్రహ కృప కటాక్ష సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన త్రయాన్విత దీక్షగా త్రయాన్విత దీక్షగా కర్మ కర్షమాణః కలశారాధనంత కలుష్యే దేవాలయంలో పూజ అవసరం లేదు. పుష్పాయాష్ట పుష్పే
अंबिकाभ्यां नमः पंचामृतपूर्वक फलाभिषेक नमस्ते गणपतये प्रत्यक्षं दत्तमसि केवलं दत्तासि भक्तासि तत्संगल्विदं ब्रह्मासि लक्ष्मी तम्मा सोदां
Swami
Om
लक्ष्मी अभिवृद्ध्यर्थं संकल्पित यथाशक्ति श्री सूक्त पारायण तत्वशांश तर्पण हवन कर्मणि शुद्धि कर्मणि महादेव नमस्कृताय आशीर्वाद अपेक्षाय लक्ष्मी देवालय अभिवृद्ध्यर्थं संकल्पित यथाशक्ति श्री सूक्त पारायण तर्पण हवन कर्मणि वृद्धि कर्मणि महादेव नमस्कृताय आशीर्वाद अपेक्षाय लक्ष्मीगणपति अभिवृद्ध्यर्थं संकल्पित कल्याणनिरीक्षित लक्ष्मीगणपति महालक्ष्मी कर्मणि अभ्युदय महादेव नमस्कृताय आशीर्वाद अपेक्षाय आयुष्ये स्वस्थ भवन्तः स्वस्ति नमस्कृताय नमस्कृताय आशीर्वादम् अपेक्षमाणाय आयुष्मते स्वस्ति भवन्तः भवन्तु आयुष्ये स्वस्ति भवन्तः स्वस्ति श्री लक्ष्मी नारायण उमा महेश्वर आदित्यादि नवग्रह स्वरूप देवता प्रीत्यर्थम
नमस्कुरे प्रतिजाने कस्मात् स्वामेकाहने वापदानः జీవాలను చుట్టూ మాత్రమే ప్రక్షణ వేయండి యాగశాల వల్ల పక్కన పోతాం श्री भारतीय महास्वामी श्री మన లక్ష్మీ గణపతి మహాలయంలో శ్రీ సూక్త విధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క జ్ఞానం యొక్క ప్రారంభం అనేది జరిగింది. మరి నేను ప్రారంభంలో ఏదైతే విషయం చెప్పానో మరి సమయం అనేది భగవంతుడి యొక్క నిర్ణయం తప్ప మన నిర్ణయం అనేది ఉండదు. ఏ కార్యక్రమం సఫలం కావాలి అన్నా కూడా మరి గురువుల యొక్క ఆశీస్సులు అలాగే లక్ష్మీ గణపతి వారి యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు కార్యక్రమం అనేది సఫలీకృతం అవుతుంది. అయితే ఈ 3 రోజుల కార్యక్రమం శ్రీ సూక్త పారాయణాలు నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఇదంతా వేరే స్థలంలో మన ఆత్మీయులందరూ కూడా పారాయణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఇవాళ ఈ 3 రోజులలో మిగిలిన సంఖ్యను మనం పూర్తి చేస్తాం యథాను శక్తిగా. అలాగే చాలా తక్కువ సమయం గాలి దుమారం ఇవన్నీ కూడా వికృతి, ప్రకృతికి వికృతి. ఆ వికృతి కలిగినప్పుడే ప్రకృతి పులకిస్తుంది కనుక మరి నాకు నిన్నటి నుండి కాదు వారం రోజుల నుండి భయంతోనే ఉన్నాను. ప్రకృతి ఏదైనా అనుగ్రహిస్తుందో అని చెప్పేసి. కానీ నిన్నటికి వరుణ దేవుణ్ణి ప్రార్థన చేశాము. నిన్న ఈ సమయంలో చాలా అంటే చాలా భయం. ఎంత భయపడ్డాము అంటే నేను ఎలా చెప్పగలను? అది అనుభవిస్తే తప్ప తీరే భూమాతృ దేవత కమిటీ యొక్క సహకారం, అందరి ప్రజల యొక్క సహకారంతో
అమ్మ ఇక్కడ చూడండి ఇక్కడ
వైశ్వానరో న ఓత్యా ప్రజాతు వదావతః అగ్నిరుచ్ఛేన వాహసా వైశ్వానరాయ విద్మహే నానీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. వర్ధినేని రాజేశ్వర శర్మ వచ్చారా? ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసార్జనంతీం వైరోచనీం కర్మఫలే చతుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నేయత్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిర్దు దుర్గాణి విశ్వా పురాజాతవేదస్సింధుర్నామ దురితాతిపర్షి అగ్నేయత్రివన్మనజాగృణానోస్మాకం బోధ్యవితా తనూన పృతనాజితగం సహపానముగ్రమగ్నిసదస్తాత్ సనః పరుజదతి దుర్గాణి విశ్వాక్షాపద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషుకవీర్యో అధ్వరేషు జనాచ్చ హోత నవ్యశ్వసత్సి సాంజాగ్నే తనవం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాజస్వ గోభిర్జిష్టవల్జో నిషిక్తంతవేంద్ర విష్ణో తను సంచరేమ నాకస్య పృష్ఠమపి సంవసానో వైష్ణవీన్ లోకైహమాదయంత. ఓం జాతవేదసే సునవామ సోమవరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసార్జునంతి దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిర్దు దుర్గాణి విశ్వా సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షాపద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషికమీడ్యో ధ్వరేషు జనాచ్చ హోతా నవ్యశ్చ పృష్ఠమపి సంవదానో వైష్ణవీం లోక ఇహమాదయంతే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. जय बोल अग्नि भगवान की, बोल यज्ञ भगवान की. जय बोल महालक्ष्मी माता की जय. वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्. ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. స్పెషల్ पद्मे स्थितां पद्मवर्णां ताभ्योपक्वले श्रियं चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियं महा अस्मद्गुरु శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు
శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారలు, అలాగే విధుశేఖర భారతీ మహాస్వాముల వారలు వారి యొక్క పాదపద్మములకు మొట్టమొదలు శిరస్సు వహించి నమస్కరిస్తూ, గురువువారు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలంతో మరి మన నిజామాబాద్ పట్టణంలో లక్ష్మీ గణపతి మహా ఆలయము, శృంగేరి పీఠానికి అనుబంధమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో గతంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపకరించేటువంటి, ప్రజలకు సమస్యల నుంచి విముక్తిని పొందించేటువంటి అనేక కార్యక్రమాలని మరి నిర్వహించడం జరిగింది మన లక్ష్మీ గణపతి ఆలయం ద్వారా. అందులో భాగంగా మరి ఈరోజు చూసినట్టయితే మన పట్టణంలో కావచ్చు, చుట్టూతా ఉన్న జిల్లా ప్రాంతంలో ఇంటింటికి కూడా ఒక సమస్య ఉంది. అది ఆర్థిక సమస్య. కొంతమంది రుణగ్రస్తం కావచ్చు, రుణగ్రస్తులుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఆర్థికంగా అనుకున్నటువంటి స్థాయిలో ఇటు వ్యాపారంగా కానీ, లేదా ఉద్యోగపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అభివృద్ధి కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తాము ఎంత శ్రమించినా కూడా తగినటువంటి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ మరి ఒక పరిష్కార మార్గంగా, ముఖ్యంగా అర్గద్ బర్గద్ అని అంటారు మన ప్రాంతంలో, అట్లా ఆర్థికంగా సరైనటువంటి రీతిలో నిలదొక్కునేటువంటి దానికోసము ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని, ఈ శ్రీ సూక్త సహితమైనటువంటి కార్యక్రమాన్ని, యజ్ఞ కార్యక్రమాన్ని మరి గురువు గారు ఆశీర్వదించినట్లుగా మరి మేము ప్రారంభం చేశాం. ఈ శ్రీ సూక్త పారాయణం అనేది 1,00,000 శ్రీ సూక్తాల యొక్క పారాయణం ఉంటుంది. ఈ 1,00,000 శ్రీ సూక్త పారాయణాలలో దశాంశం అంటే 10 భాగాలు 10,000 సార్లు. ఆ 10,000 సార్లు ఆవు పాలతో తర్పణం మొదలడము, తిరిగి ఈ 10,000 సార్లు మరి యొక్క దశాంశం అంటే 1,000 సార్లు, 1000 మార్లు యజ్ఞం. ఇలాగా విధి విధానంగా ఒక అమ్మవారికి ప్రీతికరమైనటువంటి విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీ సూక్తంలో చెప్తారు, శ్రీ సూక్త సతతం చెప్పేది, ఎల్లప్పుడూ కూడా శ్రీ సూక్తాన్ని పఠించాలి. ఎక్కడనైతే శ్రీ సూక్తం పఠిస్తారో అక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క ఉనికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. కనుక అంత మహిమాన్వితమైనటువంటి ఈ శ్రీ సూక్త 1,00,000 పారాయణాల్ని ఇక్కడ ఇవాళ మరి ప్రారంభం చేశాము. మరి ఈ శ్రీ సూక్త పారాయణాలు పాల్గొనడానికి వివిధ ప్రాంతాలలో నుంచి బ్రాహ్మణోత్తములు అనేకంగా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా మరి వైదిక రంగంలో నిష్ణాతులైనటువంటి గోపీ శర్మ గారు, వారి యొక్క మిత్ర బృందము, అలాగే మన నిజామాబాద్ ప్రాంతం లోపల ఉన్నటువంటి స్థానిక బ్రాహ్మణులు, ఇతర గ్రామాలలో నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు కూడా చక్కగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో ప్రారంభ దిశలో మొట్టమొదల మహాలక్ష్మీ గణపతి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని, దాని తర్వాత భారతీయ తీర్థ మహాస్వామి వారి విధుశేఖర స్వామివారి యొక్క వందనాన్ని, గురువందనాన్ని ఆచరణ చేస్తూ, తదనంతరంగా మరి ఇక్కడ సంకల్పం, ఈ సంకల్పం లోపల విశేషమైనటువంటి సంకల్పం ఏదైతే సంకల్పంలో చెప్పుకుంటామో ఆ చెప్పుకున్నటువంటి సంకల్పము ఫలవంతం కావాలన్నటువంటి ఒక ఉద్దేశ్యం. ఇది లోకా సమస్తా సుఖినో భవంతు, మేమొక్కరం కాదు, మనం ఒక్కరం కాదు, మన చుట్టూతా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రతి వారు సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి అన్న ఒక లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అని సంకల్పం చేసుకున్న తర్వాత మరి పుణ్యాహవాచన కార్యక్రమం జరిగింది. ఈ పుణ్యాహవాచన కార్యక్రమం జరిగిన తర్వాత మరి అనేక మంది ఋత్వికులు వచ్చినారు ఇక్కడ. ఆ ఋత్వికులందరూ కూడా శ్రీ చక్ర ఆరాధన, అలాగే శ్రీ సూక్త పారాయణ, ఎవరెవరు ఏ కార్యక్రమాలు నిర్వహించాలో వాళ్లకు విధులను మరి ఒప్పచెబుతూ ఋత్వికులందరికీ కూడా వర్ణి ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క బ్రాహ్మణుడికి నియమించడం జరిగింది, ఫలానా బ్రాహ్మణుడు ఫలానా కార్యక్రమం చేయాలి అని. అలాంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ నిర్వహణ. దాని తర్వాత వచ్చినటువంటి భక్తులతో పాటు మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా మరి కంకణ ధారణ, రక్షాబంధనాన్ని ధారణ,
పంచగవ్య ప్రాశనము ఇవన్నీ కూడా నిర్వహిస్తూ గోమాత అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడానికి గోపూజ, దాని తదుపరి యాగశాల ప్రవేశం, యాగశాలలో సమంత్రకంగా ప్రదక్షిణ ఆచరిస్తూ మరి యాగశాలలో ప్రవేశం చేయడము, దాని తర్వాత మరి అఖండమైన దీప ఆరాధన నిర్వహించడం జరిగింది. దీని తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఘట్టం, మనము అక్కడక్కడ యాగాలు చూస్తూ ఉంటాం, కర్పూరాన్ని వెలిగించి అగ్నిహోత్రాన్ని హోమగుండంలో ఆవాహన చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ అరణి అనే దాన్ని మనం చల్లకవంతో ఎలానైతే మరి మజ్జిగను మథనం చేస్తామో అదే పద్ధతిలో మరి చక్కగా అగ్నిమథన కార్యక్రమాన్ని అరణి ద్వారా కావించి అగ్నిని ఉత్పత్తి చేస్తూ ఆ అగ్నిహోత్రం వెలిగించిన సహజ సిద్ధంగా వెలిగించినటువంటి అగ్నిహోత్రము ద్వారా మరి ఆ యజ్ఞగుండాల్లో అగ్నిని వేయడం ఆవాహన చేయడం జరిగింది. మరి దీని తర్వాత మరి వైదిక ప్రకారంగా యాగశాలలో ఏ మంటపాలు అయితే ఉంటాయో ఆ మంటపాలన్నింటినీ కూడా ఆ ఋత్విక్కులందరూ కూడా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను ప్రారంభంలో చెప్పినట్టు మనం బాగుండడం కాదు, ప్రతి వాళ్ళు కూడా అనుకూలంగా వాళ్ళ యొక్క కుటుంబాలు సుభిక్షంగా ఉండాలి, ఆర్థిక పరంగా అందరూ నిలదొక్కుకోవాలి, సమస్యల పరంగా వాళ్ళందరూ కూడా బయటపడి మరి ఉత్తమంగా మార్గంలో వాళ్ళ జీవనం సాగాలి అనే ఉద్దేశం చేత మరి కార్యక్రమం సంకల్పించాం కనుక అందులో చాలా చుట్టుపక్కల నుంచి మరి ఇటు అన్సారపల్లి కావచ్చు, ఎల్లారెడ్డిపల్లి కావచ్చు, బోర్గాం కావచ్చు, వివిధ గ్రామాలలో నుంచి భక్తులు ఇక్కడికి మరి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి సంకల్పం చేయించడం జరుగుతుంది. ఈ సంకల్పం చేయించిన తర్వాత మరి మధ్యాహ్నం పూట వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం, తిరిగి 3:45 సమయం నుంచి అందరి చేత కూడా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కుంకుమార్చన కార్యక్రమం జరిపించిన తర్వాత సాయంత్రం పూట మరి చక్కగా మరి అమ్మవారికి ఆ హారతి, దివ్యమైనటువంటి మంత్రపుష్పము, ఘన వైదిక ప్రక్రియ లోపల ఏవేవైతే అమ్మవారికి అర్పణ చేయగలిగే ఉంటాయో అవన్నింటినీ కూడా మరి సాయంకాలం కూడా నిర్వహించడం జరుగుతుంది. చివరి భాగంలో ఇవాళటి కార్య సమాప్తి అనేది ఆశీర్వాదంతో ముగుస్తుంది, తీర్థప్రసాదాన్ని స్వీకరించేటువంటి ఘట్టం కూడా ఉంటుంది. కనుక ప్రతి కార్యక్రమంలో ప్రతి వ్యక్తి పాల్గొనాలి. మరి ఎవరెవరైతే మరి టిక్కెట్ల పైన వాళ్ళు రాయించుకున్నారో వాళ్ళ యొక్క గోత్రాలు, వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రేపటి కార్యక్రమం ఆదివారంతో ముగిసిన తర్వాత వాళ్ళందరికీ కూడా వెండి పైన ఏదైతే శ్రీచక్రం ప్రతిమల్ని తయారు చేయించామో ఆ శ్రీచక్ర వాటికి ఈ 3 రోజుల సంబంధించినటువంటి పుణ్యఫలాన్ని ఆ శ్రీచక్రాలలో ధారపోస్తూ వాటిని ప్రతి వ్యక్తికి అంటే ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ నమోదు చేయించినటువంటి సభ్యుల ద్వారా మరి మంగళవారం రోజున అంటే 12వ తారీఖు రోజున ఉదయం 8 గంటల నుంచి వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా వాటిని అందజేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఆ శ్రీచక్రాల్ని మన పూజాగృహంలో ఉంచుకొని నిత్యంగా దాన్ని ఆరాధన చేస్తూ కాస్త తిలకాన్ని ధారణ చేసినట్టయితే మరి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతుంది. 1,00,000 శ్రీ సూక్తాలతో అద్భుతమైనటువంటి పుణ్యం చేత తరింపబడిన ఆ కైన్స్ ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి యొక్క శాశ్వత నివాసం ఉంటుంది. కనుక మరి ఈరోజే కాదు రేపు కూడా ఉంటుంది కార్యక్రమం. రేపు ఉదయం 9:45 నుండి అంటే ఇందాక చెప్పినటువంటి సంకల్పాలు, అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు, ఓడిబియ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా రేపు కూడా ఉంటాయి. మరి సాయంత్రం 5 గంటల సమయంలో 1000 కమలపు పుష్పాలతోటి అర్చన కార్యక్రమం కూడా కుంకుమార్చన కార్యక్రమం కాగానే ఉంటుంది. దాని తర్వాత 6 గంటల నుంచి రేపు మన నిజామాబాద్లో ప్రముఖులైనటువంటి కవులు ఉండాలి, మనం విందాం. లేదా ఇతర దేవతలపైన వాళ్ళు చెప్పేటువంటి కవిత్వాన్ని మనం విందాం, మనం కూడా తరిద్దాం. మరి రేపు కూడా ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. తిరిగి ఎల్లుండి ఆదివారం రోజున మరి సిద్ధి బుద్ధి సహితంగా గణపతి యొక్క కళ్యాణం ఉంటుంది.
కళ్యాణం కాగానే పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుంది. మరి పూర్ణాహుతి కాగానే మరి అవభృత స్నానం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వైదిక ప్రక్రియలో ఏవేవైతే యాగ నిర్వహణలు ఉంటాయో వాటన్నింటినీ కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 రోజులలో, అంటే ఈ రోజు రేపు ఎల్లుండి, ఈ 3 రోజులలో కూడా ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి కూడా అన్న ప్రసాదాన్ని మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. 12 గంటల నుంచి 3 గంటల దాకా అన్న ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా మరి అన్న ప్రసాదంలో కావచ్చు, మరి కుంకుమార్చన ఇతర పూజా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనండి. మరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. ఎవరైనా టికెట్లు రాయించుకొని వాళ్ళు ఉన్నట్టయితే మరి ఈరోజు కాకపోతే రేపు, మరి రేపు ఎల్లుండి కూడా మరి రాయించుకోవచ్చు. యజ్ఞంలో పాల్గొనే వాళ్ళందరూ మాత్రము మరి ఆదివారం రోజున 9 గంటల సమయంలో మరి ఇక్కడికి వచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా యజ్ఞం ముందర కూర్చొని స్వయంగా యజ్ఞం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక అందరూ పాల్గొనండి, అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. మనకున్నటువంటి వ్యక్తిగత సమస్యల నుండి మరి విముక్తులు కండి, అందరూ కూడా సుఖంగా జీవించాలని చెప్పేసి మరొకసారి ఆ అమ్మవారిని, మా లక్ష్మీ గణపతి వారిని నేను మనస వచస కర్మణ ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. గణపతి లక్ష్మీ వారి యొక్క దయ ఉన్నట్టయితే సమస్యలన్నీ కూడా పారిపోతాయి. మరి సమస్యల నుండి విముక్తిని పొందుదాం. మరి అందరం కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అందరము పాల్గొందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుభమస్తు.